సార్, వెల్కమ్ టు మై ఛానల్. మనము ఇంతకుముందు చెప్పినట్టయితే అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక 100 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. 100 మీటర్ల డిస్టెన్స్, ఒక 4 గజాల తవ్వండి. మనకు ఒక 12 ఫీట్లు హార్వెస్ట్ పోయేంత తవ్వు ఉంటుంది. ఈ హార్వెస్ట్ పోయేంత తవ్వ నుంచి మనము నార్త్ ఫేసింగ్లా ఎంట్రన్స్ ఉంటుందండి. ఇది నార్త్ ఫేసింగ్లా ఎంట్రన్స్ ఉంటుంది. మనం ఒక 4 ఎకరాలు చూడబోతున్నాం. ఇప్పుడు 4 ఎకరాల సైట్ అండి. మనకు రైతు దగ్గరనే ఉంది. ఎక్సలెంట్ ల్యాండ్ అండి, చాలా బాగుంటుంది. నార్త్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉంటుంది. మనకు నార్త్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉంటుంది. ఒక 100 మీటర్ డిస్టెన్స్లో మనకు బీటీ రోడ్ ఉంటుందండి. మనకు ఇది రైతు దగ్గరనే ఉంది. మనకు రేట్ వచ్చేసి 18,50,000 చెప్తున్నారు ఎకరాకి. గట్టు చూసుకున్నట్టయితే అట్లా అది గట్టు, అట్ల నుండి ఆ వేప చెట్టు వరకు, వేప చెట్టు నుంచి అటు ముందుకు ఆ చెట్లు ఉన్నాయి చూడండి, అది అటు చూస్తే అటు తాడి చెట్టు వరకు, తాడి చెట్టు నుంచి వెనక నుంచి అట్లా కొంచెం ఇట్లా రైట్ సైడ్లో కిందికి, మళ్ళీ ఆ తాడి చెట్లు ఈ రోడ్ ఫేసింగ్ వరకు, ఈ మనిషి ఉన్న దగ్గర నుంచి ఇట్లా వస్తుంది. కొంచెం 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 ఇది బిట్టు వెడల్పు లోపల పోయినా కొద్దీ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కొంచెం వెడల్పు బాగా వస్తుందండి ల్యాండ్. మనకు ఎకరానికి వచ్చేసి 18,50,000 చెప్తున్నారు. కూర్చుంటే తగ్గే అవకాశాలు కూడా ఉండవచ్చు. మనకు సైట్ అయితే ఇదండి. బీటీ రోడ్ నుంచి 100 మీటర్ డిస్టెన్స్లో మనకు ఈ సైట్ వచ్చింది. రైతు దగ్గరనే ఉంది ప్రస్తుతం. అయితే 4 ఎకరాల 10 గుంటలండి సైట్ మొత్తం. సైట్ వచ్చేసి 4 ఎకరాల 10 గుంటలు. ఇది మద్దూరు మండల కేంద్రానికి వచ్చేసి ఒక 13 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. కరీంనగర్ టు హైదరాబాద్ హైవేకి, జనగాం టు సిద్దిపేట హైవేకి మాత్రం 18 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి. బీటీ రోడ్కి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ల్యాండ్. రైతు వచ్చేసి 18,50,000 చెప్తున్నారు. కూర్చుంటే ఏమే తగ్గే అవకాశాలు ఉన్నాయి. 4 ఎకరాల 10 గుంటల సైటు, నార్త్ ఫేసింగ్లో ఎంట్రన్స్ ఉంటుందండి ల్యాండ్ ఇది.